ఇది ఒక పార్క్ మధ్యలో ప్లేస్ వదిలేసి చుట్టూ ఇళ్ళు కట్టారు. ఇక్కడ ఉయ్యాలలు అన్నీ పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కువగా ఇది నడిచే వాళ్ళకి, వాకర్స్కి బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఎంత చల్లగా ఉన్నా కూడా కుక్కల్ని తీసుకొచ్చుకుంటూ ఉంటారు కదా బయటికి. అందరికీ ఇది కంపల్సరీ. అలాగే ఇక్కడ ఈ బ్లూ చైర్స్ అన్నీ కూడాను ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవడానికి. యాక్చువల్గా ఫైర్ పిట్ చుట్టూ కూడా ఉంటాయి, ఫైర్ పిట్స్ ఉంటాయి ఇక్కడ బయట. వుడ్ కూడా ఉంటుంది. ఎవరైనా అక్కడ చలి కాచుకుంటూ ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి అన్నమాట. ఇంత పెద్ద ఏరియాను ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. ఇవన్నీ ఇదివరకు ఒకప్పుడు పొలాలు, ఇప్పుడు పాస్చర్స్ లాగా పైకి కిందికి ఉన్నాయి కదా, గ్రీన్ మెడోస్. ఈ పొలాల్లో ఇళ్ళు కట్టేశారనమాట. కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్న వాటిని వదిలేసి ఇలా పార్కుల కింద కన్వర్ట్ చేశారు. అది బాగుందా? ఇది మా ఇంటి దగ్గర ఉన్న పార్క్ అంటే ఎంత పెద్దగా ఉందండి. పిల్లలు ఆడుకునే ఏరియా కొంచెం చిన్నగానే ఉన్నాయి. ఆ ఉయ్యాలలు అవి. అయితే ఇక్కడ ఎంత విశాలంగా ఉందంటే చుట్టూ ఇళ్ళు ఉన్నాయన్నమాట. పిల్లలందరూ వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇలా సన్నీగా ఉన్నప్పుడు. పాస్చర్స్ లాగా ఇవి మెడోస్, వీటిని డిస్టర్బ్ చేయలేదు. ఇలాగే ఎత్తుపల్లాలు అలాగే ఉంచేశారు. అంత సీనరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. పొద్దున్నే మొత్తం అంతా మంచుతో కప్పబడి ఉంది గ్రాస్ అంతా. ఇప్పుడు 12 దాటింది కదా, సన్ వచ్చాక గ్రాడ్యువల్గా మంచు అంతా కరిగిపోయి మళ్ళీ ఇప్పుడు గ్రీన్ కనపడుతుంది. ఇక్కడ ఇలాగే కూర్చోవడానికి ఏర్పాటు ఉంది. బెంచీలు, పైన షేడ్. ముఖ్యంగా వాకింగ్కి వీళ్ళు కుక్కల్ని బాగా పెంచుతారు కదా, డాగ్స్కి, పెట్ డాగ్స్ కోసం అని తీసుకొస్తూ ఉంటారు. వాటిని తీసుకుని అలా వాకింగ్కి వెళ్తూ ఉంటారనమాట. ఆడుకునే ఏరియా తక్కువే పిల్లలకి, కానీ ఈ వాకింగ్ ఏరియా చుట్టూ రోడ్లు వేసేసారు. ఇట్లా ఎంత దూరమైనా ఈ వీటిల్లో వెళ్ళొచ్చు అనమాట. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి గడ్డి అది కూడా ఉపయోగపడుతుంది. ఆ పైన అక్కడ బ్లూ కలర్ చైర్స్ కనపడుతున్నాయి కదా, ఇలాంటి చైర్స్ ప్రతి చౌరస్తాలోనూ ఉంటాయి ఆల్మోస్ట్, చుట్టూ ఇళ్ళ మధ్యలో. ఇక్కడ వీళ్ళు ఫైర్ పిట్ ఉంటుంది, లాగ్స్ తెచ్చుకుని కట్టెలు తెచ్చుకుని ఎవరైనా కావాలంటే ఆ ఫైర్ పిట్స్ దగ్గర కూర్చుని చలి కాచుకోవచ్చు అనమాట చలికాలంలో. ఇప్పుడు ఇంకా ఇది డిసెంబర్ బిగినింగ్. ఇంకా ఒక్కొక్కళ్ళ ఇంటి ముందర ఈ క్రిస్మస్ డెకరేషన్స్, లైట్స్, యానిమల్స్, స్టార్స్ ఇవన్నీ పెట్టడం మొదలుపెట్టారు. అందరూ పెట్టాక ఒకసారి మళ్ళీ వీడియో తీస్తాను. ఇప్పటికి ఇంకా ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు అలా పెడుతున్నారనమాట. నైట్ వస్తే కూడా అవన్నీ వెలుగుతూ బాగుంటాయి. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి చూసారా, 4 రాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్దవి. అవి పిల్లలు ఎక్కేస్తూ ఉంటారు. ఇక్కడ అవి పెట్టి కాళ్ళు పెట్టి ఎక్కడానికి, వాటంతట అవి న్యాచురల్గానే ఫామ్ అయినట్టున్నాయి. కన్నాలు ఉంటాయి. ఆ కన్నాలు పట్టుకుని ఆ చేతిలో కాళ్ళు పెట్టుకుని పైకి ఎక్కేస్తూ ఉంటారు. అదొక యాక్టివిటీ. అంటే ఉన్నది ఉన్నట్టు అట్టే పెట్టారనమాట, ఎక్కువ మార్పులు చేర్పులు చేయకుండా. ఒక్కొక్క పార్కు ఒక్కో రకంగా డిజైన్ చేస్తారు. పార్క్ మెయింటెనెన్స్కి రూల్స్, తర్వాత ఎవరైనా డొనేషన్స్ ఇవ్వచ్చు అని పెడుతూ ఉంటారు బాక్సులు అవిను. సో ఓవరాల్గా డిసెంబర్ బిగినింగ్లో ఫస్ట్ వీక్లో ఇది సీనరీ ఇక్కడ. జై శ్రీరామ్.
ఇప్పుడు ఇక్కడ 3-4 degrees ఉంది. నైట్ ఇంకా తగ్గుతుంది. గ్లోవ్స్ వేసుకోకపోతేనేమో కొయ్యబారిపోతాయి వేళ్ళు, వేసుకుంటేనేమో ఇది